ప్రోగ్రామ్కి వెళ్ళొద్దని చెప్పడం వరకు ఓకే, నేను వెళ్ళడం లేదు సార్. మీకు ఏదన్నా ఆ విలేజ్ కి వెళ్ళాలి లేకపోతే ఆ చుట్టుపక్కలకి వెళ్ళాలి అంటే కోర్టు పర్మిషన్ తీసుకోండి సార్. డెఫినెట్లీ మీ టెంపుల్ కి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ తో వెళ్ళమని చెప్పి నాకు రిటర్న్ ఇవ్వండి, నాకు అదే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇచ్చిన నోటీస్ లో నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి మాత్రం డెఫినెట్లీ మీరు నోటీస్ ఇవ్వండి. మీరు ఇచ్చిన నోటీస్ లో ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దని అలాగదండి. మీరు అక్కడి నుంచి ఎంత దూరం అది చాలా దగ్గర ఇచ్చారు. ఆల్రెడీ కూడా రాజయ్యపేట మిమ్మల్ని బిలీవ్ చేయలేదు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందువలన ఎటువంటి ముందస్తు పోలీసు ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవద్దు, ఆందోళన కార్యక్రమంలో పాల్గొనవద్దు. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు సార్ ని. మీరు ఆ విలేజ్ కి వెళ్ళొద్దని కూడా చెప్పలేదు. మీరు నోటీస్ చదువుకోండి. సార్ ని రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఓకే రైట్. ప్రివెన్షన్ మీరు నోటీస్ చదవండి అన్న. మీరు నోటీస్ మార్చి ఇవ్వండి, లేదంటే పర్లేదు నోటీస్ మార్చి ఇవ్వండి. మీరు రౌడీజం చేసి ఈ విధంగా రోడ్లు అడ్డుకుంటారంటే